ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మనం ఏం చూడబోతున్నామంటే ఒక పట్టణం ఉంది. అది ఇప్పుడు లేదు. ఆ పట్టణం కట్టబడాలి. ఒక పట్టణం కట్టబడాలి ఈ భూమి మీద. ఆ పట్టణమే బబులోను పట్టణం. ఇప్పుడు ఇరాక్ దేశం వెళ్ళారనుకోండి. ఇరాక్ దేశంలో బాగ్దాద్ అని ఒక పట్టణం ఉంది. ఆ బాగ్దాద్కి 55 కిలోమీటర్ల దూరంలో బాబేలు గోపురపు శిథిలాలు ఉన్నాయి. అక్కడ మనము బైబిల్లో ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం. నిమ్రోద్ అనే వ్యక్తి బాబేలు గోపురాన్ని కట్టాడు. ఆ బాబేలు గోపురం యొక్క పునాదులు ఈరోజు ఇరాక్ దేశంలో బాగ్దాద్ అనే పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో దాని పునాదులు ఉన్నాయి. దాన్ని కట్టింది ఎవరు? నిమ్రోదు. ఏ ఉద్దేశంతో కట్టాడు? మనుషులందరూ ఆ పట్టణంలో ఉండాలి, ఆ గోపురం చుట్టూ ఉండాలి, మనుషులందరూ వాడి మాట వినాలి. ఇది వాడు కట్టిన పట్టణం. అయితే ఆ పట్టణమే, ఆ ప్రాంతమే బబులోనుగా మార్చబడింది. ఇప్పుడు అది లేదు. ఇరాక్ దేశం ఉంది, బాగ్దాద్ పట్టణం ఉంది, కానీ బబులోను లేదు. ఆదికాండం 11వ అధ్యాయంలో గోపురాన్ని కట్టుతున్నారు, దేవుడు దాన్ని ఆపేశాడు. కానీ ఆ ప్రాంతంలో తర్వాత పట్టణం కట్టబడింది. బబులోను పట్టణం కట్టబడింది. బబులోను ఒకానొక టైంలో నెబుకద్నెజర్ కాలంలో అది ప్రపంచానికి ఒక తలలాగా మారిపోయింది. బబులోను కట్టబడింది. తర్వాత బబులోను పడిపోయింది. ఇప్పుడు అది శిథిలాల్లో ఉంది. మీరు ఇప్పుడు ఇరాక్ దేశం వెళ్ళి బాగ్దాద్ పట్టణం వెళ్ళి అక్కడ నుంచి 55 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే దాని పునాదులు కనబడతాయి. అది షీనారు దేశం అనే పట్టణం. ఒకప్పుడు షీనారు అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో అది కట్టబడింది. అయితే విషయం ఏంటి అంటే, ప్రవచనం ఏం చెప్తుంది అనంటే, తిరిగి ఆ పట్టణం కట్టబడాలి. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడికి ఆ పట్టణం క్యాపిటల్ సిటీ అయ్యిద్ది, అది రాజధాని అయ్యిద్ది. నిమ్రోదే ఆ గోపురాన్ని కట్టాడు. క్రీస్తు విరోధి వచ్చి అదే పునాదుల మీద పట్టణాన్ని తిరిగి కట్టాలి. అది వర్ధిల్లాలి, అది ప్రాస్పర్ అవ్వాలి. ప్రపంచంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి, అత్యధికమైన ఐశ్వర్యంతో ఉన్న పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ పక్కన పెట్టేస్తారు ప్రపంచం. ఈ బబులోను పట్టణము మరలా కట్టబడాలి. ఇది ప్రవచనం. మీకు ఒక వచనం చదువుతాను. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చునిదేమిటో కనిపెట్టమని నాతో చెప్పగా, ఇదేమిటని నేను అడిగి తిని. అందుకు అతడు, ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరిరి. శంకుబుడి కొంగ రెక్కలు వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదరని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరమిచ్చెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకే జకర్యా ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే, ఒక కొల ఉంది. కొల అంటే కొలత కొలిచేది.
మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఒక కొల ఉంది, అందులో ఒక స్త్రీ కూర్చుని ఉంది. కొల అంటే ఒక పాత్ర, దానికి ఒక మూత ఉంది. ఒక పిక్చర్ చూస్తున్నారు. ఒక స్త్రీ ఒక కంటైనర్లో కూర్చుంది, ఒక పాత్రలో కూర్చుంది ఒక స్త్రీ. దాని మీద ఒక మూత ఉంది. జకర్యాకి దర్శనం చూపించారు. జకర్యాకి దూత చెప్పాడు, అదిగో నీకు ఒక దృశ్యం కనపడుతుంది చూడు అని అన్నారు. అప్పుడు జకర్యా ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఒక కంటైనర్ ఉంది, దాంట్లో ఒక స్త్రీ కూర్చుని ఉంది. జకర్యా ఆ కంటైనర్ దగ్గరికి వెళ్ళి దాని మూత ఓపెన్ చేశారు. మూత ఓపెన్ చేసి చూస్తే అందులో స్త్రీ కూర్చుని ఉంది. అది కొల, ధాన్యం కొలవటానికి ఉపయోగించే కొల, దాంట్లో స్త్రీ కూర్చుని ఉంది. ఈ జకర్యా ఆమెను చూసి ఇట్లా వచ్చాడు, బయటకు వచ్చి పక్కకు వచ్చాడు. వెంటనే దాని మీద మళ్ళీ మూత పెట్టారు. ఈలోపు ఇంకో 2 స్త్రీలు వచ్చారు. ఈ స్త్రీలకి కొంగ రెక్కలు ఉన్నాయి. ఆ స్త్రీలు ఏం చేశారంటే ఆ కొలని, ఆ కంటైనర్ని, ఆ స్త్రీ ఉన్న ఆ కంటైనర్ని తీసుకుని వాళ్ళు ఎగిరి వెళ్ళిపోతున్నారు. జకర్యా అడిగాడు, అరే ఏం జరుగుతుంది? ఆ కంటైనర్లో ఉన్న స్త్రీ, ధాన్యం కొలిచే ఆ కంటైనర్లో ఉన్న స్త్రీ, ఆమె లోపల ఉంది, దాని మీద మూత పెట్టేశారు. 2 స్త్రీలు వచ్చారు, కొంగ రెక్కలు ఉన్నాయి వాళ్ళకి, అవి ఎగురుకుంటా వచ్చి ఆ పాత్రను తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అని జకర్యా అడిగాడు. అప్పుడు ఆ దూత చెప్తున్నాడు, 11వ వచనం, జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అని రాయబడింది. షీనారు దేశము అని అంటే ఏంటిది? ఎక్కడైతే బాబేలు గోపురం కట్టబడిందో అదే షీనారు దేశం. చివరి దినాల్లో షీనారు దేశంలో ఒక సాల కడతారంట. అంటే ఒక పట్టణాన్ని కడతారు, ఒక మార్కెట్ని కడతారు. అక్కడ కట్టినప్పుడు ఏమవుతుంది, అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను అని రాయబడింది. దాని అర్థం ఏంటి అని అంటే, ఈ దోషమూర్తి అనే స్త్రీ కూర్చున్న ఆ కంటైనర్ బిజినెస్కి ఉపయోగిస్తారు, వ్యాపారానికి ఉపయోగిస్తారు. ధాన్యం కొనాలన్నా, ధాన్యం అమ్మాలన్నా ఆ స్త్రీ ఏ గంపలో అయితే కూర్చుందో ఆ గంపతోనే, ఆ కంటైనర్తోనే ధాన్యాన్ని కొలుస్తారు, ధాన్యాన్ని దాంతోనే లెక్క పెడతారు. అది షీనారు దేశంలో ఒక మార్కెట్ కట్టి ఆ గంప అక్కడ, ఆ సాల అక్కడికి తీసుకెళ్ళి పెడతారు అని రాయబడింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న ప్రవచనం ఏంటంటే, షీనారు దేశంలో అంటే ఇరాక్ దేశంలో తిరిగి ఒక బిజినెస్ పట్టణం కట్టబడబోతుంది. ప్రపంచం మొత్తానికి అక్కడ బిజినెస్